నమస్తే, దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్. వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అందులోనూ ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ జ్యుడిషియల్ ఎగ్జామ్ రాయడానికి 3 ఇయర్స్ ప్రాక్టీస్ రూల్ అనేది ఇప్పటివరకు లేదు. అంటే ఒక వ్యక్తి లా గ్రాడ్యుయేట్గా పట్టా పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత కన్సర్న్ స్టేట్ బార్లో ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తేనే కానీ, అంటే అడ్వకేట్గా 3 సంవత్సరాల ప్రాక్టీస్ ఉంటేనే కానీ ఆ వ్యక్తి జేసీజే ఎగ్జామ్ రాయడానికి పాసిబిలిటీ లేదు, అలా అలౌ చేయడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో రీసెంట్గా హానరబుల్ జడ్జిమెంట్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఒక వ్యక్తి జేసీజే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవ్వరు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా బాధలో ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే నోటిఫికేషన్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో, ఎందుకంటే ఇది జడ్జిమెంట్కి ముందుగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఈ జడ్జిమెంట్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఇయర్స్ రూల్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అందులోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి, ఎందుకంటే ఈ ఛాన్స్ పోతే మళ్ళీ 3 ఇయర్స్ వరకు జేసీజీ ఎగ్జామ్ రాసే అవకాశం లేదు కాబట్టి ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ నోటిఫికేషన్స్ నుంచి 3 ఇయర్స్ ఎట్లానో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ 3 ఇయర్స్ని ప్రాపర్గా ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనే విషయం మీద మంచి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. అందరికీ ఆల్ ది బెస్ట్.